ఈ పరాభావనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఏ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల పట్ల మీరు కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే మనకి ఈ కర్కాటకం వారికి గమనించుకున్నట్లయితే మీకు అష్టమంలో రాహువు, భాగ్యస్థానంలో శని, 12లో గురువు. ఆ గురువు కూడా మీకు జూన్ నుంచి మారుతున్నాడు. ప్లస్ 2వ స్థానంలో ధనస్థానంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ విషయాల్లో మీకు బాగుంటుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ మీకు ఎప్పుడైతే కర్కాటకం నుంచి భాగ్యస్థానంలో శని ఉన్నాడో, ఇక్కడ ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కెరియర్ విషయంలో, ఉద్యోగ విషయాల్లో ఉన్న ప్లేస్లోనే ఉండి మీరు సక్సెస్ అవ్వాలంటే అది కాని పని. ప్రదేశం మారండి, రాష్ట్రం అనుకోండి, దేశం అనుకోండి, మారండి. మారితే మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. 9లో శని ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఫైనాన్షియల్గా బాగా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకునేవారు ఈ సంవత్సరం కనీసం నవంబర్ వరకు అయితే మీకు ఫైనాన్స్ ఇచ్చే గ్రహం సెకండ్ హౌస్ లార్డ్ సూర్య భగవానుడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం సూర్యుడి యొక్క రాసులలో కేతువు ఉన్నాడు కాబట్టి, కేతువుకి అధిష్టాన దేవత గణపతి కాబట్టి, గణపతిని ఓం గం గణాధిపతయే నమః చేస్తూ మీకు ₹1 ఎంత వచ్చినా, రూపాయి కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, ఎంత వచ్చినా ఒకసారి స్వామివారికి, స్వామి నీ దైవాలు వచ్చింది అని అనుకోండి. మీరు చూడండి, ఖచ్చితంగా 100% ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది మీకు. కాస్త అష్టమంలో రాహు ఉన్నందుకు మొదటి నెల కొంత వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం పనికిరాదు. భాగ్యస్థానంలోకి అధిక గ్రహాలు ఈ సంవత్సరం మీకు రాబోతున్నాయి. ఇప్పుడు అష్టమంలో, సప్తమంలో తిరిగాయి, అష్టమంలో తిరిగాయి, భాగ్యంలో కూడా వస్తున్నాయి నెక్స్ట్. కాబట్టి కాస్త అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కాస్త బ్యాంకింగ్ నుంచి సపోర్ట్ లభిస్తుంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ సంవత్సరం మొదటి 1-2 నెలల్లో కూడా గుర్తుపెట్టుకోండి. కాస్త వద్దన్న ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి రావడం అనేటువంటిది కూడా వస్తూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారందరికీ కూడా ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో 100% అది సఫలీకృతం అయ్యేటువంటి సమయం నడుస్తుంది. కాకపోతే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని బాగా ప్రయత్నం చేసేటువంటి వారు రోజుకి 2 సార్లు గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్రము హనుమాన్ చాలీసా గనక భక్తి శ్రద్ధలతో ఎవరైతే పఠిస్తారో, వాయుపుత్రుడు కదండి ఆంజనేయ స్వామి, కాబట్టి మనం చేసేది ఏంటి వాయుగమనం. కాబట్టి వాయుగమనం మనకి కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఓం స్కందాయ నమః. మొత్తం కూర్చొని పూజ చేయలేము, నాకేంటి సార్ పరిస్థితి అనుకునే వరకు ఒకటే చెప్తా వినండి, మనసులో చేసుకోండి చాలు. ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః. దీనివల్ల ఏమవుతుందంటే మీకు కుజుడు పంచమ దశమాధిపతి. పంచమం అంటే మంత్రస్థానం, రుణరోగ శత్రువులు తగ్గిస్తుంది. దశమం వృత్తిస్థానం. దీనివలన ఖచ్చితంగా వృత్తిపరంగా బాగుంటుంది. ఇంకా వృత్తిపరంగా ఇంకా బాగుండాలంటే లక్ష్మీ నరసింహస్వామిని అనుకోండి. ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అని ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మారింది, నూతన సంవత్సరం వచ్చింది, ఇక్కడి నుంచి అయినా సరే లైఫ్ బాగుంటుందా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనిషి అభివృద్ధి అవ్వడానికి పడేటువంటి ఆశ ఎప్పుడు కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతసేపు కూడా ఏలినాటి శని, సర్పదోషం ఉంది, ఇవి ఒకటే కాదు, మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మీ ఎదుగుదల చెప్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే సెకండ్ లార్డ్, సెకండ్ హౌస్ శుక్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుద్దంటే మీకు ఎందులో ధనయోగం ఉంది, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు రైట్ టైం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు 3వ స్థానం. మీరు ఇక్కడ ఏంటంటే వాస్తు కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. జాతకం బాగుందండి, వాస్తు బాలేని ఇంట్లోకి వెళ్ళానంటే ఏమవుతుందంటే కుండలో వాటర్ పోస్తున్నాము, కానీ కుండకి చిన్న చిల్లుంటే ఏమవుతుంది, కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే వాస్తు బాగోనప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు ఏ డైరెక్షన్లో ఉండే ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకొని బాగుంటుంది, అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా,
ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంట్లో దాంతోపాటు ఇంట్లో ఏదైనా బాత్రూమ్స్ కొంతమందికి తెలియక ఫైనాన్షియల్గా ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఉత్తరంలో బాత్రూమ్లు ఉంటాయి. ఉత్తరంలో డార్క్ కలర్స్ ఉంటాయి. అంటే మనకి ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్స్, పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో ఉంటే అవాయిడ్ చేసేసి కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు? పంచమ స్థానం, రుణము, రోగము, శత్రుత్వం ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి? అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం అయ్యే సమయం, వివాహం 2 వివాహాల యోగం ఏదైనా ఉందా? అసలు వివాహ జీవిత భాగస్వామితో వివాహం విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్స్ ఉండట్లేదు? ఎందుకు మీ ఇద్దరి మధ్యన మాటిమాటికి ఏదో గొడవలు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో వెరీ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా వివాహం తర్వాత ఉదాహరణకి వివాహం ఈ సంవత్సరం లేదు అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది. ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా? అసలు మీకు జాబ్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇబ్బంది అవుతుంది? కెరీర్లో ఎందుకు సెటిల్ లేకపోతున్నారంటే ఒక్కోసారి కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది, అప్పుడు సెటిల్ అవ్వలేరు. అలా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఈ ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానాలు వీటికంటే కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఆదాయం బాగా రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని మంత్రం చేసుకోండి. బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః. అయితే ప్రతిదీ కూడా 45 మినిట్స్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు చేశానండి నాకు రిజల్ట్ రాలేదంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం పొయ్యి మీద కుక్కర్ పెడతాం, 20 మినిట్స్ పడుతుంది కరెక్ట్గా మీకు అది ఉడకడానికి. 5 నిమిషాల్లో నాకు ఉడకాలంటే ఉడకదు. అలాగే ప్రతిదానికి కూడా ఒక ఎనర్జీ ఫామ్ అవ్వడానికి ఒక సమయం పడుతుంది. అలా మీరు ఒక 45 నిమిషాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది మీ మీద. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి నవనాయకుల్లో తీసుకుంటే కూడా రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి ఇలా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానికి అయినందుకు గురువు రాజయ్యాడు. జూపిటర్ యొక్క పరిస్థితి బాగోలేదు. నేను గతంలో చాలా రోజుల క్రితం చెప్పాను, 2-3 నెలల క్రితం కూడా చెప్పాను గురు రాశిలో శని ఉన్నాడని. దీనివల్ల అనేకమైనటువంటి జన నష్టం ఉంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది యుద్ధాల వల్ల అనుకోండి, కొన్ని రోగాల వల్ల అనుకోండి, విశేషమైనటువంటి జన నష్టం జరగనుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం మనకి ఎప్పుడు డిసెంబర్, ఫిబ్రవరి టైంలో కూడా మనం చెప్పాము. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరానికి కూడా ఈ యొక్క గురువే రాజు అవుతున్నాడు. అదేవిధంగా నీర్సాధిపతి కూడా గురువు అవుతున్నాడు. కాకపోతే వర్షాధిపతి చంద్రుడైనందుకు కాస్త చక్కగా వర్షాలు అయితే బాగా పడతాయి, ఎక్కువ రోజుల వర్షాలు కూడా ఉంటాయి. కొంచెం ఈ పంట పొలాలు లేకపోతే ఈ ధాన్యాలకు ఎక్కువగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ధాన్యాలకి గుర్తుపెట్టుకోండి, ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పెరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త మీరు అప్రమత్తంగా ఉండండి. జనాలు బంకర్స్లో దాక్కునేటువంటి సమయం రానుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే మీరు జాతకమే తెలియదు అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి డైలీ, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఒక 4-5 నెలల క్రితం కూడా చెప్పాను, సిల్వర్ రేట్ విపరీతంగా పెరగనుంది అని. మరలా బంగారం, సిల్వర్ రేట్లు ఒక రేంజ్లోకి వెళ్ళనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరగనున్నాయి. కాబట్టి రెగ్యులర్గా లలిత చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.